ఇంగ్లీష్ భాష మీద అవగాహన కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇంగ్లీష్ కార్నివాల్ గ్లోబల్ లాంగ్వేజ్. అయినా ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎలా సాధించాలి, ఎలా నేర్చుకోవాలనే అవగాహన కొరకు బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో తపోవన్ హై స్కూల్ మేనేజ్మెంట్ వారు విద్యార్థుల కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులైన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష గురించి ఎన్నో విషయాలను తెలిపారు. ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ పత్రికలు, ఇంగ్లీష్ సంబంధించిన రకరకాల మ్యాగజైన్లు చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఇంగ్లీష్ సంబంధించిన రకరకాల స్కిట్స్, కన్వర్జేషన్లు, స్పీచ్, ఆహ్వాన పత్రికల సమాచారం ఇచ్చారు. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మలేషం, అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి మధుకర్, రేచపల్లి సర్పంచ్ బాస మహేష్, పాఠశాల కరెస్పాండెంట్ అనుమల్ల శ్యామ్, ప్రిన్సిపల్ శ్వేత మరియు ఈఈఎల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జి కళ్యాణి, కల్చరల్ ఇన్ఛార్జి దూడ రాజేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గారు. So all schools are doing mathematics day and science day as well as Telugu Bhasha Dinotsavam and Hindi Day is also celebrated. Now we are conducting English festival. English is the international language in the world. This language is very local. Modern stories ద్వారా చిన్న డైలాగ్స్ ద్వారా చిన్న పోయమ్స్ ద్వారా కొన్ని సాంగ్స్ ద్వారా కొన్ని స్కిట్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్పడానికి ప్రయత్నిస్తున్నాము స్కూల్లో. దాంట్లో భాగంగా ప్రోగ్రామ్ నిర్వహించుకుంటున్నాము. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుందని పేరెంట్స్ తిరగడానికి ఇంగ్లీష్ కార్యాలు అని పేరుతో ఈరోజు జగిత్యాలలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించుకుంటున్నాము. First of all, I would like to appreciate the correspondent Dr. Shyam and the principal madam for acknowledging the fact that English communication through English it's an important component in the personality development of the student. Just now, during the starting of the program, Harley, she has beautifully described the importance of English. Well, a student has to learn the ability to communicate in the English for their future. Now, though some may like or some may not like, we have to accept one fact that English has become a global language of communication. ఇండియాలో కనబడుతుంది. ఇంగ్లాండ్ కల్చర్ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చిన తరుణంలో మన దగ్గర కూడా విషయాలు నిర్వహించడం మంచి వేదికగా నచ్చుకోవడం మరి పెద్ద స్కూల్ మరి మాట్లాడుకోవడం ధన్యవాదాలు పేరెంట్స్ ధన్యవాదాలు నిర్వహిస్తుంది. మీరు ఎప్పుడు కూడా పిల్లల్ని ఎన్ని మార్కులు వచ్చాయో అడగకండి. ఎందుకంటే ఇవాళ మార్కుల యుగం అయింది కాదు, జ్ఞాన యుగం కావాలి, నాలెడ్జ్ రావాలి తప్ప మార్కులు కాదు. మీ పిల్లవాడు మీ దగ్గరికి వస్తున్నప్పుడు, మీరు బజార్ నుంచి వస్తున్నప్పుడు, మీ పిల్లవాడు ఇంట్లో నుంచి వస్తున్నప్పుడు మీ చేతిలో బరువు తీసుకొని అతను ఇంట్లోకి వెళ్ళగలిగితే అతను సంస్కారవంతుడుగా మారుతున్నట్టు లెక్క. మీ అమ్మ మీరు వస్తున్నారు, అతను వెళ్ళిపోయింది అనుకోండి, అతనికి సంస్కారం వస్తలేదు, విద్య మార్కులు వస్తున్నాయి కావచ్చు కాక. మీ యొక్క బరువును తీసుకునేటువంటి అలవాట్లను మెల్లగా నేర్పే ప్రయత్నం చేయండి. మనం మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్లో కానీ ఇట్లా సైన్స్ సంబంధించి సైన్స్లో కానీ అట్లా ఇంగ్లీష్కి సంబంధించి దీంట్లో ప్రాధాన్యత గురించి అంటే మీకు తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి ఈ తక్కువ స్కూల్ మేనేజ్మెంట్ వారిని నేను అభినందిస్తున్నాను సార్. అండ్ వేదికను అలంకరించిన ఆవిష్కరణ అంటే ఇంగ్లీష్కి సంబంధించి మన ఇండియాలో చూస్తున్నట్లయితే ఎవ్రీ ఫ్రాంక్ ఆఫ్ అంటే ఇంగ్లీష్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక హిందీ అనేది వస్తే దేశాన్ని మాత్రం అండ్ పక్క ఉన్న కొన్ని దేశాలను మాత్రమే మనం అక్కడ యాక్టివిటీస్ అనేది చేయవచ్చు, అంటే మనం భాష వాళ్ళతో కమ్యూనికేట్ కావచ్చు. కానీ ఇంగ్లీష్ మొత్తం చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఏ మూలకి ఉన్నా కూడా ఇంగ్లీష్ అనేది రావడం వల్ల మనం అక్కడ మనదాన్ని సాధించవచ్చు. అంటే ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ కదా, ఏ పని చేయాలనుకున్నా, ఏ ఎగ్జామ్ పెట్టాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. Thank you, sir. Thank you very much.